దేవునికి వందనాలు. వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభునామములో మీకందరికి మరొకసారి శుభములు. ఈరోజు మన సందేశము మార్కు వార్త 5వ అధ్యాయము 1 నుండి. యేసు ప్రభు ఆ రోజు రాత్రి కాలమందు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చిన్న దోణి మీద పెద్ద తుఫాను లేచినప్పుడు ఆ గాలిని, సముద్రాన్ని, తుఫానును అణిచివేయటాన్ని శిష్యులు కళ్ళారా చూశారు. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకున్నారు. యేసు ప్రభువుతో మనము నడిచే కొలది, ఆయనతో మనం సహవాసం చేసే కొలది, ఆయనలో ఉన్న సార్వభౌమత్వము, సర్వాధికారము, సర్వశక్తి మంతము సంపూర్ణముగా మనము ఎరుగగలము. ఆయన గురించి లోతైన విషయాలు, మన జీవితానికి కావలసిన ఎన్నో సామర్థ్యాలు మనము సంపాదించుకొనగలము. నిజంగా వారు ఆశ్చర్యపడిపోయినారు, భయపడినారు. వారు మిక్కిలి భయపడి ఆయనను ఇంకా లోతుగా మరెక్కువగా ఆయనను ఆరాధించడానికి ఆ కార్యం వలన వారికి వీలు కలిగింది. మరి ఆ రాత్రి కాలంలో అపవాది తుఫాను, గాలి లేపిన, కలవరపరచిన ప్రభు దాన్ని ధీటుగా ఎదుర్కోవడం మనము చూడగలం. ఆయన మనసులో వారు గెరాసేనుల దేశం అద్దరికి వెళ్తున్నారు. అక్కడ చాలా రోజుల నుండి భయంకరమైన దురాత్మల చేత ఇంచుమించు 2000 దురాత్మలు ఒక మనిషిని ఆవరించినాయి. ఆ మనిషి మహా మెంటల్ వాడిగా, పిచ్చివాడిగా, క్రూరముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక రాక్షసులాగా ఆ మనిషి తయారైపోయినాడు. ఆ యొక్క యవనస్తుడు అద్భుతముగా బాగుపడటం మనము చూడగలము. ఆ యవనస్తుని బాగు చేయడానికి ప్రభు రాత్రంతా ధోనిలో ప్రయాణం చేశాడు. అతని కోసమే ఆ రాత్రి కాలము ప్రభు ఆ ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. సాయంకాలము అద్దరికి వెళ్దామని గెరాసేనుల ప్రాంతాన్ని అద్దరికి శిష్యులతో చెప్పినాడు. ఎందుకు ఆయన అలా వెళ్ళవలసి వచ్చిందంటే ఆ వ్యక్తి కోసం. ఆ వ్యక్తి యేసు ప్రభువునకు ఎదురుగా వచ్చినాడు. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇంకొక సువార్తలో ఆయనకు ఎదురుగా వచ్చెను అని ఉంటుంది. యేసు ప్రభువుకు ఎదురుగా వచ్చినాడు. ఈ లోకంలో ఏ మనుషులు ఆయనకు ఎదురుగా వస్తారో వారి జీవితాలు విప్లవాత్మకముగా, ఆశ్చర్యకరమైన మార్పులు వారు అనుభవిస్తారు. ఆ వ్యక్తి యేసు ప్రభువుకు ఎదురుగా వచ్చినాడు. చూడండి, ఎవరైనా మన బంధువులు కానీ
ప్రయాణమై వచ్చి మన ఇంటి దగ్గర మరి ఆటోలో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ దిగినప్పుడు వారికి మనం ఎదురుగా వెళ్తే వారు ఎంతో సంతోషపడతారు. వారు చిరునవ్వుతో మనం వారికి ఎదురుగా వెళ్ళి వారి బ్యాగులు మనం తీసుకుంటే వాళ్ళకి హృదయంలో ఎంతో ఆహ్వానం కలిగినట్టుగా ఉంటుంది. రండి, మీకు మా ఇంటిలో సుస్వాగతం, మా ఇంటికి అన్నట్లుగా చిరునవ్వుతో వారికి ఎదురుగా వెళ్ళటం వారికి ఎంతో అది ఆహ్లాదకరంగా ఉంటుంది. యేసు ప్రభు దోణి దిగగానే ఆ ప్రాంతంలో, ఆ దెకపొలి అనే పట్టణంలో, అది సుమారుగా 10 గ్రామాల సమ్మిళిత పట్టణం. అది 10 గ్రామాలు కలిసి ఉన్నాయి. దాన్ని దెకపొలి అని అంటారు. దెకపొలి అనగా 10 పట్టణాల సమ్మిళిత సహజీవనం. అనేక మంది ఉన్నారు ఆ ప్రాంతాలలో. కానీ యేసు ప్రభువుకి వెల్కమ్ పలకడానికి ఈ అపవిత్రాత్మ పట్టిన ఆ మనుష్యుడే సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. మై డియర్ జీసస్ ఆఫ్ నజరేత్, వెల్కమ్ టు యూ సార్, వీఆర్ హార్టీ వెల్కమ్ టు యూ అని ఆ మనుష్యుడు ఆయనకు ఎదురుగా వచ్చినాడు, ఆయనకు వెల్కమ్ పలికినాడు. నిజానికి ఆ వ్యక్తి ఎదురుగా రావటానికి, అలాగే ఆ వ్యక్తి కోసం ప్రభు ఎందుకు వచ్చాడంటే తన పరిస్థితి ఏమీ బాగలేదు. తను దురాత్మల చేత ఆవరింపబడి ఉన్నాడు. తన జీవనము శ్మశానములో, సమాధులలో, శ్మశాన వాటికలో ఉంది. కానీ ఆ దురాత్మలు వదిలిపోయినప్పుడు ఆ యవనస్తుడు తన యొక్క పరిస్థితిని చూసుకొని బాధపడేవాడు. నేను ఏంటి ఇట్లా ఉన్నాను, నాకు మంచిగా బ్రతకడం నేను చూడలేనా, మరి నాతోటి యవనస్తులు ఎంతో బాగా మరి మంచిగా జీవిస్తున్నారు, సంతోషంగా వారి తల్లిదండ్రులతో పాటు వారు జీవిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉన్నారు, వారు మంచిగా బట్టలు వేసుకుంటున్నారు, వారి ఉద్యోగాలు, వారి సొంత పనులు చూసుకుంటున్నారు, వారు ఇళ్లల్లో జీవనం చేస్తూ ఉంటే నేను ఈ సమాధుల దుడ్డులలో ఏంటిది, అయ్యో నన్ను విడిపించు వారు లేరా, నేనెంత దౌర్భాగ్యుడను, నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మనందరినీ ఎరిగి ఉన్నాడు. మన అంతర్యములో ఉన్న ఆలోచన, ఆవేదన ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. ఏ మనిషిని గురించి మనం ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిని ఆయన ఎరిగి ఉన్నాడు. మన ఊరు, మన అడ్రస్, మన పేరు, మన ఇంటి పేరు కూడా చెప్తాడు. మన సంబంధించిన ప్రతి బయోడేటా యేసు ప్రభువుకు ఎరుకే. ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. మన పడే అవస్థ ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్న దేవుడు. జక్కయ్య, చెట్టు దిగిరా, ఈ రోజున నేను నీతో కూడా
సహవాసం చేయాలి, ఉండాలని జక్కయ్యను పేరు పెట్టి పిలిచినాడు. కేవలము జక్కయ్య ప్రభువును చూడాలనుకొని ఆశపడి అదే పని కట్టుకొని వచ్చాడు. ఆయన ఎలా ఉంటాడో అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. మరి ఆయనలో ఇంత ప్రభావం ఉందా? మరి ఆయన ఎలా ఉంటాడో ఆయన చూడాలి. నజరేయుడైన యేసు అంట. ఆయన బోధ కానీ, ఆయన మాట కానీ, ఆయన చిరునవ్వు, ఆయన కార్యాలు నేను విన్నాను. కానీ వ్యక్తిగతంగా ఆయన్ని చూడాలి, ఆయన ఎలా ఉంటాడో అని ఆశపడి అదే పనిగా పని కట్టుకొని పన్నులు రాబట్టేది మానుకొని వచ్చాడు. డ్యూటీ మానుకొని వచ్చాడు ప్రభువు కోసం. మొదటిసారి ప్రయత్నించాడు, కాలేదు. రెండవసారి మేడి చెట్టు ఎక్కాడు. కానీ అద్భుతముగా జక్కయ్య కోసమే ప్రభు మేడి చెట్టు దగ్గర ఆగాడు. జక్కయ్య ఇన్ని రోజుల నుండి యేసు ప్రభువును చూడాలని ఆశపడ్డాడో యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు కనుక మనము ఆయన కోసం ఒక అడుగు వేస్తే ఆయన మన కోసము 10,000 అడుగులు ముందుకు వస్తాడు, మనకు సమీపంగా వస్తాడు. జక్కయ్య దూరముగా ఉండి ఆయన చూసి నాతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇంత యేసు ప్రభు తన జీవితానికి దగ్గరవుతాడని జక్కయ్య కలలో కూడా ఊహించలేదు. కిందికి మరి దిగిరమ్ము జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆ గొప్ప జనసమూహాల ముందు జక్కయ్యను పేరు పెట్టి పిలిచినప్పుడు జక్కయ్యకు హృదయం బద్దలైపోయింది. హృదయంలో గొప్ప సంతోషం. ఈయనకు నా పేరు ఎలా తెలిసినకి తన జీవితం మారిపోయింది. ఆ రోజున సుంకరులు భయంకరమైన పాపులని ఎంచేవారు. వారితో ఎవరు సహవాసం చేయరు, వారింటిలో ఎవరు భోజనం చేయరు, వారిని ఒక అపవిత్రులుగా వెలివేయబడిన వారిగా ఎంచేవారు. కానీ అటువంటి సుంకరి జక్కయ్య ధనవంతుని ఇంటిలోనికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళి పూర్తిగా ఆ ఇంటి వాతావరణాన్ని మార్చినాడు. ఆ ఇంటిలో అంతవరకు ఏలుతున్న సిరి సంపద, లోభత్వాన్ని ధ్వంసం చేసినాడు ఆయన. ధారాళం అక్కడ ఏరులై ప్రవహించింది. ప్రియమైన సహోదరులారా, పరలోకపు ఆనంద ప్రవాహము ఏరులై ఉప్పొంగింది, ప్రవహించింది అక్కడ జక్కయ్య ఇంటిలో. ఈ అపవిత్రాత్మ పట్టిన ఈ యవనస్తుడు కూడా తన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలియదు. నేను కూడా ఇతరుల యవనస్తుల వలె బాగుండాలనే ఆ విషయాల్లో తనను వేధించినాయి. కానీ తను దురాత్మల చేత బంధింపబడి ఉన్నాడు. తనతో పాటు పుట్టి పెరిగిన, మరి స్కూల్లో కాలేజీలో చదువుకున్న యవనస్తులు ఒక మంచి స్థితిలో వివాహం చేసుకొని పిల్లలు కానీ చక్కటి మరి సంతోషంతో జీవనం చేస్తున్నారు. కానీ ఇతనేమో సమాధుల్లో జీవనం చేస్తున్నాడు. ఆ దురాత్మలు పోయినప్పుడు అతనికి ఎంతో బాధ కలిగేది, వేదన కలిగేది.
బాగుపడాలని ఆశ ఉంది, కానీ అందరిలాగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ అది ఎలా తీరుతుందో తెలియదు. యేసు ప్రభు అతని హృదయంలో బాగుపడాలని ఉన్న ఆశను ఎరిగి ఉన్నాడు. కేవలము ఆ రోజున తెల్లవారేసరికి అతన్ని చేరుకోవాలని, అతని జీవితాన్ని ఆ దెక్కపొలి పట్టణాలలో తనకు రాయబారిగా, సాక్షిగా వాడుకోవాలని, మారిన అతని జీవితం దేవునికి మహిమకరంగా బ్రతకాలని ప్రభువు ఆశించాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఏ హృదయంలో ప్రవేశిస్తాడో ఆ హృదయంలో ఉన్న చీకటి అంతా కూడా తొలగిపోతుంది. నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చి అందరినీ వెలిగించుచున్న వెలుగు. యేసు ప్రభు నిజమైన వెలుగు, ట్రూ లైట్. మానవుడు దురాత్మల అంధకారంలో, చీకట్లో జీవనం చేస్తున్నాడు. ఆ రోజున సృష్టిని ప్రభు చేసినప్పుడు గాఢాంధకారం కమ్ముకొని ఉండగా ఏ రూపము లేని సృష్టికి వెలుగు కలుగునుగాక అన్నాడు. ఈ రోజున అంధకార హృదయాన్ని ఆయన వెలిగిస్తాడు. ఆయన వచ్చి అంధకారాన్ని వెళ్ళగొట్టి వెలుగు బిడ్డలుగా, వెలుగు ప్రజలుగా ప్రభువు మనల్ని సంపూర్ణముగా నింపుతాడు. నిజముగా ఆ యవనస్తుడు తన యొక్క జీవితాన్ని చూసుకొని తను మెరుగుపడాలని ఒక వాంఛను కలిగి ఉన్నాడు. ఆ వాంఛ కొలది, ఆ తపన కొలది ప్రభువు అతన్ని మార్చడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. గెరాషేన ప్రాంతాలకు వెళ్ళాడు. ఈ యవనస్తుడు ఎదురుగా వచ్చినాడు. అతని జీవితము మరి అతను సమాధుల్లో అతడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు అతని గురించి ఎంతగానో బాధపడేవారు. అతను మనుషులకు హాని చేస్తూ ఉన్నాడు. సంఖ్యలతో అతన్ని బంధించినా కూడా అతనిని ఆవరించిన దురాత్మలు ఆ సంఖ్యలను తెంచుకొని అతను పారిపోయేవాడు. చేతి సంఖ్యలను, కాలి సంఖ్యలను తుత్తునియలుగా చేసేవాడు. ఎంత అతన్ని బంధించినా కూడా తెంపుకొని పోయేవాడు. దురాత్మలు అతనిని భయంకరంగా హింసించినాయి. శ్మశాన వాటికలో అతను రెయిన్బోలు జీవిస్తూ ఉన్నాడు. ఎవడునూ వారిని సాధుపరచలేకపోయెను. ఈ లోకంలో ఎవడునూ ఏ మనిషిని ఏ విధము చేతనైనను విమోచింపలేడు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తనను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. రాత్రింబగళ్ళు
సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు. సమాధులలో ఎవరు ప్రజలు ఉండరు, కొండలలో కూడా ఎవరు లేని అరణ్య ప్రాంతాలలో ఇతను కేకలు వేస్తూ తిరిగేవాడు. ప్రియమైన సహోదరులారా, ప్రజలు సంచారం చేయని స్థలాలకు ఒంటరిగా వెళ్ళకూడదు. ప్రజలు సంచారం చేయని స్థలాలలో దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. నాకేం భయము, నాకు ప్రభు ఉన్నాడు, నేను వెళ్తాను అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అక్కడ దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. ఒంటరిగా వెళ్ళకూడదు. ఈ దురాత్మలు ఈ మనిషిని నిషేధి స్థలాలలోనికి ఈడ్చుకొని వెళ్ళి అక్కడ తను కేకలు వేస్తూ తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ ఉన్నాడు. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. ఆ మనిషిని ఎవడు సాధుపరచలేకపోయినాడు. అందుకే మనము ఒక మనిషి మార్పు కోసము ప్రార్థన చేయాలి. ఒక మనిషిని అలాగే మన జీవితాలను సాధుపరచుకోవాలంటే అది ప్రభు చేతనే సాధ్యమవుతుంది. చాలామంది పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారము అని ఎఫెసీ పత్రికలో మనం చూడగలం. అతను దురాత్మలు బట్టి సమాధుల్లో ఉన్నాడు. చనిపోయిన వారు సమాధుల్లో ఉంటారు. ఈ లోకమే ఒక శ్మశానం లాంటిది. అనగా బ్రతుకుచున్నామని మాటే కానీ మనుషులు ఆత్మ విషయంలో సచ్చిన స్థితిలో ఉన్నారు. పాపములో జీవించే ప్రతి మనిషి కూడా మృతమైన వాడు. ఎప్పుడు ఆ మనిషి తన పాపాల నుండి విడుదల పొందుతాడో అప్పుడు ఆ మనిషికి జీవం వస్తుంది, దేవుని మహిమను పొందుకుంటాడు. యేసు ప్రభు తన శిలువ బలియాగము ద్వారా, మరణ పునరుత్థానాల ద్వారా పాప మరణముల నుండి మనల్ని ప్రభు విడిపించినాడు. కనుక పాపంలో జీవించే వ్యక్తి అపవాదికి బందీగా ఉన్నాడు. ఆ మనిషి తనకై తాను మార్చుకోలేడు, కానీ రక్షకుడైన యేసు ప్రభు ఆ వ్యక్తిని పాప మరణముల నుండి విడిపించే సామర్థ్యం కలిగిన వాడు. ఈ వ్యక్తి తన శరీరాన్ని తాను గాయపరుచుకున్నట్లుగా మనుష్యులు తమ దేహాలను త్రాగుడు వలన, పొగ వలన, చెడు అలవాట్ల వలన అనేక రకాలుగా జబ్బులకు దాసోహం అయిపోతున్నారు. చదువుకుంటున్నామనే మాటే కానీ అనేక రకాల మత్తు ఇంజెక్షన్లకి
మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును వారి చేతులారా సర్వనాశనం చేసుకుని, ప్రియమైన సహోదరులారా, మానవుడు చెడు అలవాట్ల వలన తమ్మును తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఆ చెడు అలవాట్ల వలన తన శరీరానికి అనేకమైన హాని చేసుకుంటూ ఉన్నాడు. ఈ భయంకరమైన ఈ హాన్స్, రాజా, గుట్కా, పాన్పర ఇవన్నీ వాడటం వలన సచ్చినోడి లెక్కన పండ్లు గార పట్టిన ఊడిపోయి ఉంటాయి. 20 ఏళ్ళు కూడా ఉండవు, పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. దురాత్మలు రకరకాలుగా మనుషులను ఆవరించి వారికి చెడు ప్రవర్తనను కలిగిస్తూ ఉంటాయి. దేవాలయం ఉండాల్సిన శరీరము దెయ్యాల కొంపగా మార్చడానికి అపవిత్రాత్మలు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మొత్తానికి ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు ప్రభువునకు ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చి రాగానే వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చినాడు. యేసు ప్రభువును చూసి పారిపోలేదు, కానీ యేసుకు ఎదురుగా వచ్చి దూరం నుండి ప్రభువును చూచాడు, పరిగెత్తుకొని వచ్చాడు, నమస్కారం చేశాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. బిగ్గరగా కేకలు వేసిన దురాత్మలు ఆవరించిన అక్కడ అపవిత్రాత్మ, ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో ప్రభు చెప్పినాడు. మరియు ఆయన, నీ పేరేమని వాడిని అడుగగా, వాడు, నా పేరు సేన అని, మేము అనేకులమని చెప్పి, అతనిలో ఉండే దురాత్మలు ఆయన్ని వేడుకుంటున్నాయి. మా కాలము రాకముందే మమ్మల్ని వెలగొట్టడానికి, ఆదుకోవడానికి వచ్చినావా? వెళ్ళిపో బాబు అని కేకలేసాయి. ప్రభు అన్నాడు, వెళ్ళిపోయేదానికి వచ్చానా? ఆ మనిషిని విడిచి బయటికి రండి అన్నాడు. అయ్యా, వెళ్ళిపోతాం కానీ పందుల్లేకపోతామయ్యా. ప్రియమైన సహోదరులారా, ఆ దురాత్మలు ప్రభువును బతిమాలుకుంటే, సరే మీరు పందుల్లోకి వెళ్తారా, పందుల్లోకి వెళ్ళండి అని ఆయన వాటికి ఆజ్ఞాపించగానే అవన్నీ కూడా పందుల్లో దూరితే, ఆ పందులు ఉన్నట్టుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి, గుంపుగా వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరగక వచ్చినాయి. ఇదంతా కూడా పందులు మేపుచున్న వారందరూ చూశారు. అనేక మందికి అతను భయకంపితులుగా మార్చినవాడు యేసు ప్రభు ఎదుట సరెండర్ అయిపోయినాడు. ఇప్పుడు అతని జీవితము ఎప్పుడైతే దురాత్మలు వెళ్ళిపోయినాయో, అతను పూర్తిగా మారిపోయినాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడినారు. మేము ఊరంతా 10 గ్రామాలు కలిసి ఇతన్ని సంకెళ్లతో కట్టేసిన, మూకుమ్మడిగా అతని మీద దాడి చేసిన,
అతను మా మాట ఏమాత్రము వినలేదు, కేర్ చేయలేదు. ఈయన ఎవరో, నజరుడైన యేసు. ఆయన ఈ వ్యక్తిని కంట్రోల్ చేసినాడు. ఈయన ఎదుట అతను సరెండర్ అయిపోయినాడు అనేసి నిజంగా ప్రజలు ఆశ్చర్యపడి భయపడిపోయినారు. వాళ్ళు చూడండి, ఆ యవనస్తుడు బాగుపడ్డాడనే సంతోషం వారికి లేదు, కానీ వాళ్ళు యేసు ప్రభువుని మా ప్రాంతాలు విడిచిపో బాబు, నీకు దండం పెడతావు నాయన అని ఇన్ని దయాలను వెలగొట్టినావంటే నువ్వు మామూలుడివి కాదు, కానీ నువ్వు మా ఊర్లో మా ప్రాంతాల్లో వద్దయ్యా, నువ్వు వెళ్ళిపోవని వాళ్ళు యేసు ప్రభుని బ్రతిమాలుకున్నారు. ఎవరైనా ఆయన వెళ్ళిపోమంటే ఇంకా ఆయన బలవంతంగా అక్కడ ఉండడు. సరేననేసి ఇంకా ఆయన ధోని ఎక్కినాడు తిరిగి ఆ గల్లే ప్రాంతాలకు వెళ్ళడానికి. అయితే అక్కడ బాగుపడినాడు కదా, దురాత్మలు వెళ్ళిపోయినాయి కదా, ఆ వ్యక్తి వచ్చాడు. అయ్యా, నేను మీతో కూడా వస్తానయ్యా, మీ వెంట తిరుగుతానయ్యా, నేను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనిమ్మని ప్రభువును బతిమాలుకుంటే ప్రభు అన్నాడు, లేదు నాయనా, నువ్వు నా ఇంట తిరగడం అవసరం లేదు. నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి సువార్తగా ప్రకటించు. అదే నా ఎడల నా ప్రణాళిక, నీ ఎడల నా ఆలోచన అదే అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, మారిపోయిన జీవితాలకు ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా, మనము మన ఇంటి వారికి, మన సహచరులకు, మన బంధువులకి ప్రభు మన మీద కనికరపడి చేసిన కార్యాలన్నిటినీ సాక్షాత్మై మనం జీవించాలి. మనం ఒక సువార్తగా ప్రజల మధ్యలో మనం నివసించాలి. నేను కూడా మార్పు పొందిన తర్వాత అసలు మా ఇంటి పట్టున మా ప్రాంతాలలో లేకుండా దూరముగా వెళ్ళి ప్రభు కొరకు జీవించాలనే ఒక తపన నాలో ఉండేది. కానీ ప్రభువు, లేదు నాయనా, నీవు కొంతకాలము నీ ఇంటి పట్టునే ఉండి నాకు సాక్షిగా నువ్వు బ్రతకాలి అనేసి నాకు ఈ మాట ద్వారా ఆయన సెలవిచ్చినాడు. అప్పుడు ఆ వ్యక్తి, బాగుపడిన వ్యక్తి, సరే ప్రభువా, మీ ఇష్టం, మీ చిత్త ప్రకారం నేను చేస్తానని వాడు వెళ్ళి యేసు ప్రభు తనకు చేసినవన్నీ కూడా దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిపోయినారు. ఎంతో మార్పు పొందిన జీవితం. రాక్షసులాగా ప్రవర్తించేవాడు పసిబిడ్డలాగా మారిపోయినాడు. నయమాను కుష్ఠరోగము భయంకరముగా ఉండింది. కానీ ఎలీషా మాటకి లోబడినప్పుడు యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నప్పుడు విధేయత చూపించాడు. 7వసారి మునిగి లేవగానే తన దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. ఆ రోజు నుండి నయమాను ప్రభువుకు గులాం అయిపోయినాడు, సమర్పించుకున్నాడు. ప్రియమైన సహోదరులారా,
మారాలనే ఆశ ఉన్న ఎవరైనా ఎక్కడున్నా ప్రభువు వారిని వారి ఊరికి వెళ్ళి వారిని బాగు చేస్తాడు. నా బ్రతుకు ఇంతేనని చింతపాడుచుంటినమ్మా, అంతాలో నా యేసు ప్రభు మా ఊరికొచ్చేనమ్మా, మా వీధికొచ్చేనమ్మా, మా ఇంటికొచ్చేనమ్మా, ఇంతలోనే యేసు ప్రభు మా ఊరికొచ్చేనమ్మా. ఎవరు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన తన జీవిత మార్పు కోసం అలమటిస్తే, ఎదురు చూస్తే ఏదో రకంగా వారిని ప్రభు మార్పు వారి జీవితంలో జరిగిస్తాడు. ఆయన దగ్గర ఎన్నో సాధనాలు ఉన్నాయి మనిషిని మార్చడానికి. ప్రియమైన సహోదరులారా, ఏ దురాత్మ ప్రభావానికి మనం లోను కాకుండా సమస్తమైన అంధకార రాజ్యం మీద మనం ఏలుబడి చేయాలి. సంపూర్ణమైన జ్యోతులుగా మనం ఈ చీకటి ప్రాంతాలలో వెలగాలి. ప్రభువుకు సాక్షాత్మై మన జీవితాలు విరాజిల్లాలి. ప్రియమైన సహోదరులారా, 2000 దయ్యాలు ఆవరించి ఆ మనిషిని మానవత్వము కోల్పోయి రాక్షసిగా ప్రవర్తిస్తూ ఆ 10 పట్టణాలను 10 ప్రాంతాలను గడగడలాడించిన ఆ వ్యక్తి ఈ రోజున ప్రభువుకు సువార్థికుడిగా, రాయబారిగా, ముందు దూతగా ఆ యవనస్తుడు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, నిర్మిస్తున్నాడు. ఈ లోకంలో గురి గమ్యము లేకుండా, హద్దు అదుపు లేకుండా, బాగుపడాలని ఆశ ఉన్నా కూడా బాగుపడలేక, తమ జీవితాలను కంట్రోల్ చేసుకోలేక విచ్చలవిడిగా తిరిగిన ఎవరైనా నీ హృదయంలో బాగుపడాలనే ఒక ఆశ ఆవుగింజంత ఉన్నా కూడా ప్రభు అటువంటి వారిని విప్లవాత్మకంగా మారుస్తాడు. వారి జీవితాలను ఆశ్చర్యకరముగా తన రాజ్యానికి వారసులుగా వారిని మార్చి వారి ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు. ప్రభువు మార్చలేని జీవితం అంటూ లేదు. మారాలనే ఆశ ఉండాలి. కానీ 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర దేవదూత నీటిని కదిలిస్తాడనే విషయాన్ని విని, ఏదొక రోజున నేను అందరికంటే ముందుగా నీటిని తాకనా, నేను బాగుపడనా అనే విశ్వాసంతో లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు. కానీ పక్షవాతపు రోగి బెతెస్దా కోనేటి దగ్గర శుభ్రంగా పడకేసుకొని 30 ఏండ్లుగా అక్కడ ఉన్నాడు. 38 ఏండ్లుగా బాగుపడాలని ఒకటే పట్టుకొట్టినాడు. తన నిరీక్షణ 38 ఏండ్లు. బాగుపడాలని ఆశ ఉంది, కానీ తను లేవలేడు, కూర్చోలేడు. ఎన్నోసార్లు దేవదూత నీటిని కదిలించిన తనకంటే అనేక వేల మంది అక్కడికి వెళ్ళి మొదటిగా నీటిని తాకి బాగుపడుతున్నారు. కానీ తను ముందుగా వెళ్ళలేడు. తను వెళ్ళేలోపు వేరే ఎవరొకరు
ఆ నీటిని తాకి బాగుపడిపోతున్నారు. తన కళ్ళారా ఎంతో మంది బాగుపడి ఇండ్లకు వెళ్ళటం తను చూశాడు. రోజు రోజుకు ఆశ పెరుగుతుంది కానీ బాగుపడే వాళ్ళందరినీ చూసినప్పుడు ఇంకా నేను బాగుపడను, ఇంటికి వెళ్ళిపోదాం అని కానీ చచ్చిపోదామని కానీ ఆశ లేదు. ఏనాటికైనా నేను బాగుపడకపోతానా, ఏదో ఒక రకంగా నా జీవితము ఆరోగ్యాన్ని సంతరింపజేసుకోదా అనేసి తను అక్కడే ఉన్నాడు. కదిలింపబడే నీటిని చూస్తూ తన నిరీక్షణ పెంచుకుంటున్నాడు. కానీ అతని ఆశను, అతని బాగుపడాలన్న తపనను ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆయన తానే నడుచుకొని అతని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, బాగుపడాలని ఆశ ఉందా అన్నాడు. అయ్యా, నాకెవరు లేరయ్యా, నీటిని కదిలించినప్పుడు నన్ను అక్కడ తీసుకుని వెళ్ళడానికి నాకెవరు లేరయ్యా అని ప్రభుతో ఆ వ్యక్తి చెప్పినప్పుడు ప్రభు అతనికి తన స్వస్థతను కలిగించడానికి యోగ్యుడనేసి, ఎవరు నిన్ను ఆ నీటిని తాకించవలసిన అవసరం లేదయ్యా, నేనే నీ కోసము దిగి వచ్చాను. రైజ్ అప్ అండ్ వాక్ అప్ అండ్ వేక్ అప్. నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. తన జీవితంలో 38 ఏండ్ల నాటి నిరీక్షణ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. సృష్టికర్త తానే శరీరధారిగా యేసు రూపంలో వచ్చి మాట చేత ఆ వ్యక్తిని బాగు చేసినాడు. తన జీవితంలో అద్భుతాన్ని అతను అనుభవించాడు. ఈ రోజుల్లో చాలామంది దేవునికి డెడ్ లైన్ పెడుతున్నారు. 7 వారాలని, 3 వారాలని, 3 నెలలు అని. ప్రభు బాగు చేస్తేనే, లేకపోతే నా దారి నాది, ఆయన దారి ఆయనది. అంటే వీళ్ళు బాగుపడకపోతే ఏదో ప్రభువుకు నష్టమైనట్లుగా, ప్రభువును మనం ఉద్ధరించినట్లుగా వీళ్ళు ప్రభువు దగ్గర ఆయనకు డెడ్ లైన్ పెడుతుంటారు. మార్పు పొందకపోతే ఆయనకేమో నష్టమా? మనుషులు ఇబ్బంది పడతారు, నాశనం అయిపోతారు, కానీ బాగుపడాలని ఆయన మన కోసము చేయాల్సినంత చేశాడు. దాన్ని మనం స్వీకరిస్తామో తృణీకరిస్తామో అది మానవుని మీద ఆధారపడి ఉంది. కానీ ఆయన బలవంతంగా మనల్ని మెడబట్టుకొని జీవములోనికి నెట్టడు, అలాగే నరకంలోనికి కూడా నెట్టడు. పాపాలు క్షమించబడితే నీవు జీవములు ప్రవేశిస్తావు. పాపమునకు బానిసవైతే నీవుగానే నరకంలోనికి నెట్టబడతావు. అది మనిషి మీదనే ఆధారపడి ఉంది. కానీ ఆయన ఎవరిని ఎప్పుడు బలవంతం చేయడు, వారి మీద దౌర్జన్యం చేయడు. ఆయన దౌర్జన్యకారుడైన అపవాది బంధకాలు విడిపించుకోవాలనే తపన కలిగిన ఏ మానవుడిని అతను ఎక్కడున్నా అతనికి తన విడుదల ఆయన కలిగిస్తాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువు రక్షకుడు. ఆయన మానవుల జీవితాలను విప్లవాత్మకంగా మార్చువాడు. మన మతాన్ని మార్చడు, మన మతిని మారుస్తాడు. ఆయన మనస్సును మారుస్తాడు.
రాతి గుండెలను మార్చి మాంసపు గుండెలుగా మారుస్తాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు మార్చలేని మనిషి అంటూ లేడు, ఆయన చేయలేని కార్యం అంటూ లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ కూడా మీరు పొందుకుంటారని ఆయన ప్రకటించినాడు. ఆకాశము భూమి గతించిపోయిన ఆయన మాట్లాడిన మాటలో ఒక పొల్లు కూడా తప్పిపోయేది అనేది వాస్తవమైన సంగతి. ప్రియమైన సహోదరులారా, ప్రభు వాక్కులను, వాగ్దానాలను విశ్వసించండి, ఆశించండి, వెంబడించండి, ఆశ కలిగి ఉండండి. అద్భుతమైన మార్పును, ప్రభావాన్ని మనమందరము ప్రత్యక్షంగా స్వానుభవంలో చూడగలం. యేసు ప్రభు కార్యాలు, మరి మార్క్స్ వార్తలో ఆయన ఒక సేవకుడిగా అరగంట కూడా రెస్ట్ అనేది లేకుండా ఆయన తిరుగుతున్నాడు, ప్రజల క్షేమం కోసం, రక్షణార్థమై. అందుకే ఒక మార్క్స్ వార్తలోనే 32 సార్లు వెంటనే అనే మాటను మనం గమనించగలం. యేసు ప్రభు రాత్రంతా ప్రయాణం చేసినాడు, ఆ సేనా దయాలు పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. మరలా ఆ ప్రజలు ఆయన్ని వెళ్ళిపోమని బతిమాలుకున్నప్పుడు ఆయన తిరిగి మరలా దోణి ఎక్కి మరలా అర్ధరికి వెళ్ళాడు. గలిలయ సముద్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనాలు ఆయన కోసం కాసుకొని ఉండారు. అక్కడ ఎంతసేపు నుండి కాసుకొని ఉండారో, రాత్రంతా పడిగాపులు కాస్తున్నారేమో. జన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, అరణ్యానికి వెళ్ళు, కొండకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఇంటిలోనికి వెళ్ళు, గ్రామాల్లోనికి వెళ్ళు, ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు గుంపులుగా వస్తున్నారు. మీరు కనుక చక్కెర కానీ బెల్లము కానీ ఒక చోట వేయండి, ఒక అరగంటకు వెళ్ళి చూడండి, చీమలు ఎట్లా వచ్చింటాయో దాన్ని ఆవరించి పట్టింటాయి. ఆ విధముగా యేసు ప్రభు ఎక్కడికి పోయినా, అది ఏ ప్రాంతమైనా, ప్రజలు గుంపులుగా ఆయన వద్దకు వస్తూ ఉండారు. ఆయన సముద్ర తీరమున ఉండగా ఆ ప్రాంతంలో మరి సమాజ మందిరపు అధికారి యాయిరు అనే ఒక వ్యక్తి ఆయన్ను చూచి ఆయన పాదాల మీద పడిపోయాడు. ఇతని కోసమే ఆయన మరలా తొందరగా ఇక్కడికి వచ్చాడు. చూడండి, మనల్ని ఎవరైనా వెళ్ళిపోమని బతిమాలుకుంటుంటే మనం మొండిగా అక్కడే నేను వెళ్ళిపోను, ఎక్కడే ఉంటా అని అనకూడదు. మనం ఎవరిని మనము ఇబ్బంది పెట్టకూడదు. మరి ఆ ప్రజలు, ఆ ప్రాంతాల వాళ్ళు మన వలన విసుగు చెందకూడదు. విసుగు చెందుతున్నారంటే మనము దేవుని చిత్తాన్ని చేయలేదని అర్థము. కాబట్టి ఆ ప్రజలు బతిమాలుకున్నారు వెళ్ళిపోమని. కానీ ఆయన సరేనయ్యా నేను వెళ్తున్నాను అనేసి ఆయన వచ్చాడు. కానీ ఇక్కడ ఆయన అవసరం ఉంది. సమాజ మందిరపు అధికారి యాయిరు ఆయన కోసం మరి కాచుకొని ఉన్నాడు. ఆయన రాగానే ఆయన పాదాల మీద పడి, అయ్యా, నా చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, మీరు వచ్చి ఆమెను బాగు చేయండి అని ప్రభువును అతను బతిమాలుకుంటూ ఉన్నాడు. అతను ఒక సమాజంలో పేరు కలిగిన వాడు, మరి అధికారిగా ఉన్నాడు. ప్రభు అతని మాట విని, సరేనయ్యా, నీ కుమార్తెను బాగు చేద్దాం పదా అనేసి అతనితో కూడా వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తున్న సమయంలో ఆయనతో పాటు చాలా జన సమూహాలు వెంబడించి ఆయన మీద పడుచు ఉన్నారు. ఆయన ఆనుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన ఎక్కడో మధ్యలో వారితో పాటు నడిచిపోతూ ఉన్నాడు. ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆయన బాగు చేసిన
స్వస్థతలు చాలా మొండివి. నెక్ ఆఫ్ మూమెంట్, మొండి సమస్యలు. మొదటిగా సేన దయ్యాలు పట్టి బాధపడుతున్న యవనస్తుడు, చావడానికి సిద్ధమై ఉన్న యాయిరు కుమార్తె, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆ స్త్రీ. ఈ 3 రకాల పరిస్థితులను ప్రభువు చక్కపరిచినాడు. వారి జీవితాలను బాగు చేసినాడు. వారికి జీవన భవిష్యత్తును వారికి ఆశీర్వదించినాడు. ఆ యాయిరుకు ఎంతో తపన ఉంది. ఈయన మా ఇంటికి తొందరగా రావాలి, మా కుమార్తె బాగుపడాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన తొందరపడే కొద్దీ మధ్యలో ఒక ఆమె అడ్డుపడింది. ఆమె జీవితం 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం. ఆమె కూడా తన జీవితంలో బాగుపడాలని ఆశ, తపన ఆమె కూడా కలిగి ఉంది. అందుకే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె జీవితంలో నిరాశ, నిస్పృహలతో జీవిస్తూ ఉంది. తెలిసిన ప్రయత్నాలన్నీ చేసింది, కానీ ఏమాత్రం కూడా మేలు లేదు. మరింతగా ఆమె జీవితము సంకట స్థితిలోనికి పడిపోయింది. అయితే ఆమె శుభవార్త విన్నది, యేసయ్యను గూర్చి విన్నది. యేసయ్యను గూర్చిన విన్న వెంటనే సువార్తను ఒడిసి పట్టుకున్నది, హత్తుకున్నది సువార్తను. ఆమె విశ్వాసం వచ్చింది. అలాగా కుష్ఠరోగులను బాగు చేసినాడా, పక్షవాతం రోగులను బాగు చేశాడా, చనిపోయిన వారిని లేపాడా, చేయి ఎండిపోయిన వారిని బాగు చేశాడా, దయాలు పట్టిన వారిని బాగు చేశాడా, వేశ్యలను క్షమించినాడా, మత్తయిని శిష్యునిగా మార్చాడా, నీటిని ద్రాక్షరసముగా మార్చాడా. ఆమె ఆ కార్యాలన్నీ విన్నది. స్వస్థతలు ఆమె విన్నప్పుడు యేసు ప్రభువుకు ఇంత ప్రభావం ఉందా అనేసి, అయితే నేను కూడా ఆయన వలన బాగుపడతాను అనుకొని నేనేం చేస్తానంటే, నాది చెప్పుకోలేని బాధ. నాలాంటి వారు సమాజంలో నలుగురిలో తిరగకూడదు. నేను తిరగాల్సిన వ్యక్తిని కాదు. కాబట్టి నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టే బాగుపడతానని ఆ విశ్వాసంతో, ఆ విశ్వాసపు ప్రభావం చేత ఇంటి నుండి ఆమె బయలుదేరింది. ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలను రేపటి దినాన మనం విందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ నామమునకు మహిమ కలుగునుగాక. మీరు మార్చలేని, మారని మనుషులంటూ ఉండరు. నయము కాని వ్యాధులు, బాధలంటూ ఉండవు నాయనా. నమ్ముచున్నామయ్యా, మాలో అపనమ్మకం లేకుండా సహాయము చేయము ప్రభువా. మా జీవితంలో ఎక్కడ చీకటి కోణాలున్నాయో, చీకటి పెత్తనం చేస్తున్నాడో, అపవాదికి ఎక్కడ మా జీవిత సరిహద్దులలో వాడు చిందులేస్తున్నాడో, ఎగతాళి చేస్తున్నాడో, అజమాయి చేస్తున్నాడో, ఆ స్థావరాలను మీరు ఆక్రమించుకోండి ప్రభువా. మీకు అక్కడ అవకాశం ఇస్తున్నాం. ఆ చీకటి స్థావరాలను, మాకు చెందిన చీకటి స్థావరాలను మీరే బద్దలు కొట్టండి. మీ వెలుగుతో నింపండి. మీ పరలోక రాజ్య ప్రభావం అక్కడ నింపు నాయన. ఈ ఫోన్ ద్వారా ఇంతవరకు మీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి
సరిహద్దులలో చీకటి స్థావరాలను అయ్యా మీరు విప్లవాత్మకంగా మార్చివేయండి, వెలుగుతో నింపండి. వారి బంధువులలో, వారి సంబంధికులలో ఎవరెవరు ఎక్కడెక్కడ సాతాను సంబంధులుగా సాతానుకి అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అయ్యా మీరు అద్భుతముగా విడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ సరిహద్దులలో ఉన్న చీకటి స్థావరాలు, చీకటి సంబంధమైన ప్రభావం అంతా కూడా ఇప్పుడే తొలగిపోవునుగాక. జీవపు వెలుగు అక్కడ ప్రకాశించునుగాక. అంధకార సంబంధమైన ప్రభావము సంపూర్ణముగా తొలగిపోవునుగాక. ఐ బౌండ్ ఎనీ డెవిల్స్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో జీవపు వెలుగును, కాంతిని అక్కడ విడుదల చేస్తూ ఉన్నాను. ఇప్పుడే అక్కడ ప్రకాశించునుగాక. యేసుక్రీస్తు నామములో చీకటి స్థావరాలు తొలగిపోవునుగాక. పరలోక రాజ్య ప్రభావము, జీవపు వెలుగు కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, అద్భుతమైన విడుదల మా సరిహద్దులలో కలుగునుగాక. ప్రభువా మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీకు అందరికీ పునరుత్థానపు శుభములుమా. పునరుత్థానపు శక్తిని అందరూ అనుభవించుదురుగాక. ఆమేన్.